హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4000 6000 పెంపుతో పాటు కొత్త పెన్షన్లు, ఒంటరి మహిళలకి కొత్త పెన్షన్లు, వృద్ధులకి కొత్త పెన్షన్లు, అలాగే దివ్యాంగులకి కొత్త పెన్షన్లకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా దివ్యాంగుల మిత్రులకి ఇది చాలా గొప్ప వీడియో. చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను మీతో 3 అంశాల గురించి మాట్లాడబోతున్నాను. ఒకటి, 4000 రూపాయలు 6000 రూపాయలు ఎప్పుడు పెంపు చేయనున్నారు. రెండోది, కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు. మూడోది, ఈ నెల పెన్షన్ అనేది ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారాలతో పాటు దివ్యాంగుల మిత్రులకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అంటే 40% వైకల్యం కలిగి ఉన్న వాళ్ళకి కొత్త ఆసరా పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించింది. సో ఎవరైనా ఉంటే ఈ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లుగా సమాచారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి తక్షణమే మీరు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ బంధుమిత్రులలో ఎవరైనా ఉన్నా కూడా దివ్యాంగుల మిత్రులకి సమాచారాన్ని షేర్ చేయండి. కొత్త పెన్షన్లకి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. సంబంధిత కార్యదర్శులకు లేదంటే మీ గ్రామశాఖ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ పొలిటికల్ లీడర్స్ వాళ్ళను కూడా అడిగి సమాచారం తెలుసుకోండి. సో ఓకేనా. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 4000 రూపాయల పెంపు 6000 రూపాయల పెంపు ఎప్పుడు ఉన్నది అనేది మాట్లాడదాం. దీని గురించి మీరు నేను చెప్పే అన్ని అంశాలను దృష్టిలోకి ఉంచుకొని ఆలోచన చేయాలి. ఫస్ట్ విషయం ఏంటి అంటే జూన్ నెల, ఇప్పుడు నడుస్తున్న జూన్ నెలలో రైతు భరోసా పథకం 9000 కోట్ల రూపాయల దాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ ఒకటి అంశాన్ని మీరు పరిశీలించండి. రెండోది, జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ జూలైలో పంచాయతీ ఎన్నికలు లేకపోతే ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ జూలైలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒకవేళ జరిగినాయి అనుకుంటే ఆగస్టు నెలలో మనకి సర్పంచ్ లేదా తదితర ఎలక్షన్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. 1, 2, 3 నెలల సమయం అనేది పూర్తిగా వస్తుంది. 4వ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 4వ అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 8000 కోట్ల రూపాయలతో కూడిన రాజు యువ వికాస పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ దాదాపుగా 2 నెలల నుండి 1 నెల అంటే 45 రోజుల సమయం పట్టొచ్చు తెలుస్తుంది. అంటే మనకి జూన్, జూలై, ఆగస్టు పోతే సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోవచ్చు అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం పెంపు విషయానికి సంబంధించిన నిధులు ఇవ్వడం అయితే ఉండకపోవచ్చేమో, కానీ కొత్త పెన్షన్ల శాంక్షన్కి సంబంధించిన నిర్ణయాలని ప్రకటించే అవకాశాలు ఉండొచ్చు అనే భిన్నాభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మరొక 3 నెలల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు కానీ కొత్త పెన్షన్ల శాంక్షన్కి సంబంధించి కానీ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ దివ్యాంగుల మిత్రులకు ఇప్పటికే సదరన్ సర్టిఫికేట్లు పొంది పెన్షన్ రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 11 నుండి 20వ తారీఖు వరకు ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. మీలో ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి. ఇక మిగతావి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏంటివి, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం మరి ఆ సంబంధిత గ్రామ కార్యదర్శులు కానీ పొలిటికల్ లీడర్లు కానీ వాళ్ళ వద్ద నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. వాటికి ఒక 3 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇంకోటి 4016 6000 రూపాయల పెంపు కూడా 3 నెలల సమయం పట్టడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ఈ నెల పెన్షన్ ఈ నెల చివరిలో ప్రభుత్వం అందించే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా ఉంటే తదుపరి వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.